ప్రస్తుతం టాటూకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా స్టార్ హీరోస్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ టాటూ వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక యువత అయితే మరీను నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి పేర్లు, ఫ్లాస్, బటర్ఫ్లై ఇలా రకరకాల డిజైన్స్ ఒంటిపై అట్రాక్టివ్గా కనిపించేలా వేయించుకోవడానికి క్రేజ్ చూపిస్తోంది యూత్. ఇప్పుడు ఈ పచ్చబొట్లు ట్రెండ్గా మారడంతో హైదరాబాద్లో టాటూ స్టూడియోస్ పెరిగిపోతున్నాయి. టాటూస్ ప్రజెంట్ డేస్ లో ఓ ట్రెండ్ గా మారింది. కొందరు స్టైల్ కోసం డిఫరెంట్ టాటూస్ వేయించుకుంటే మరికొందరు నచ్చిన వారి పేర్లు, ఫోటోస్ వేయించుకుంటున్నారు. ఇంకొందరు రిలీజియస్ టాటూస్, దేవుళ్ళు వంటివి చూస్ చేసుకుంటే మరికొందరు వారి వారి ప్రొఫెషన్స్ కు సంబంధించినవి మీనింగ్ఫుల్ టాటూస్ వేయించుకుంటున్నారు. ఇలా వారికి నచ్చిన వాటిని తమ ఒంటిపై అందంగా, ఆకర్షణీయంగా వేయించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు టాటూస్ కి డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఈ ట్రెండ్ ఊపందుకోవడంతో హైదరాబాద్ సిటీలో టాటూ స్టూడియోస్ ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ఆ కాలంలో పచ్చబొట్టు, ఈ కాలంలో టాటూ. పేరు ఏదైనా టాటూ అంటే నేటి యువతకు ఎంతో మోజు అంటున్నారు టాటూ స్టూడియోస్ నిర్వాహకులు. పచ్చబొట్టు ప్రస్తుతం ఫ్యాషన్ గా మారిందని చాలా మంది యువత టాటూస్ ను వేయించుకుంటున్నారు. ఎక్కువగా వారికి నచ్చిన నేమ్స్, ఇష్టమైన వారి ఫోటోస్, సెంటిమెంట్ గాడ్స్, స్టైలిష్ గా ఉండే వాటిని ప్రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ టాటూస్ కి ఇంచుని బట్టి, డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందని తెలిపారు. పైగా ఇప్పుడు క్రేజ్ పెరగడంతో చాలా మంది యూత్ టాటూ మేకింగ్ ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటున్నారు. అంతేకాక స్టూడియోస్ లో టాటూ కోర్సు స్టార్ట్ చేసి ఔత్సాహికులకు ఆధునిక పద్ధతిలో పచ్చబొట్లు వేయడం నేర్పుతున్నారు. టాటూ స్టార్ట్ చేసి 2008 నుండి నేను అకాడమీని స్టార్ట్ చేశాను. సో దాదాపుగా 50 నుండి 60 మంది దాకా మన దగ్గర స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు. సో చాలామంది యూత్తో పాటు మిడిల్ ఏజ్ పీపుల్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు టాటూల కోసం. సో ట్రెండింగ్ టాటూస్ అంటే చాలా రకాలు ఉన్నాయండి. జియోమెట్రిక్ అని, పోర్ట్రేట్స్ అని, కలర్ టాటూస్ అని, సో ఆర్మ్ బ్యాండ్ అని చెప్పేసి అని, ఇంకా ఇట్లా చాలా రకాల టాటూస్ ఉన్నాయి. ఒకప్పుడు పచ్చబొట్లు వేయడం అనేది కొంతమందికే పరిమితమైన కళ. అయితే ఇప్పుడు ఇదే నయా ఫ్యాషన్ గా మారింది. ఇందుకోసం సిటీలో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. వాటిలో డిస్కౌంట్స్ ఇచ్చి మరీ టాటూస్ వేస్తున్నారు. దీన్ని బట్టి టాటూస్ కు సిటీలో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. చాలా మంది యూత్ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ అయిన టాటూస్ కి ఫిదా అవుతున్నారు. అందుకే ఇదే తమ కెరీర్ గా చూస్ చేసుకుంటున్నారు. ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ట్రెండ్ సెటర్స్ గా మారుతున్నారు. అయితే టాటూ వేయించుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుందనే అపోహ ఉంది. కానీ హైజీన్ మెయింటైన్ చేసే స్టూడియోస్ లో టాటూస్ వేయించుకోవాలని ప్రొఫెషనల్స్ స్పష్టం చేస్తున్నారు. టాటూ అంటే కొంచెం భయపడే వాళ్ళు, అంటే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అని. ఇప్పుడంతా సోషలైజ్ అవడంతో అందరికీ ఒక నాలెడ్జ్ అనేది రావడం జరిగింది, సోషలైజ్ అవటం వల్ల. సో ఆ నాలెడ్జ్ బేస్ మీద ఇప్పుడు అందరూ ఎక్కడ హైజీన్గా చేస్తున్నారు, ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టాటూ ఆర్టిస్ట్ చేసిన టాటూస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని చెక్ చేసుకొని, ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత విజిట్ అవుతున్నారు. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఎక్కువ టాటూ ఆర్టిస్టులకి డిమాండ్ ఉంటుందన్నమాట. టాటూకి పెరిగిన క్రేజ్ తో సిటీలో 2-3 ఏళ్లలోనే గల్లీ గల్లీలో వెలిసాయి టాటూ స్టూడియోస్. అయితే కాస్ట్ తక్కువగా ఉందని ఎక్కడ పడితే అక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటే చర్మ వ్యాధులు, ఇతర రోగాలు వస్తాయని హైజీనిక్ ని ఫాలో అవుతూ టాటూస్ ను వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.